నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటి ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందని వ్యాఖ్య. అమరావతిలో బాలయ్య కొత్త సినిమా ప్రారంభం, క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్. ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన దిశ కమిటీ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందని ఆయన చెప్పారు. కర్ణాటకలోని హాస్పిటల్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, తుంగభద్ర 3 రాష్ట్రాల్లో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోందని అన్నారు. 6 నెలల్లో 33 గేట్లు అమర్చిన అందరినీ అభినందిస్తున్నానని తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో 3 సీఎంలు కలవడం ఓ చరిత్ర అని వ్యాఖ్యానించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు తుంగభద్ర సాగునీరు ఇచ్చిందని తెలిపారు. ఈ నది లేకపోతే చాలా సమస్యలు వచ్చేవని, జలవనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యతని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. గంగా, కావేరీ నదులను అనుసంధానం చేస్తే భారత్ అన్స్టాపబుల్గా దూసుకెళ్తుందని పేర్కొన్నారు. సిఆర్ పాటిల్కు నదులు అనుసంధానం చేసిన అనుభవం ఉంది. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి, కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలని ఆయన అన్నారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు. వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా మొట్టమొదటి దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్ణాటకతో కలిసి 50 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్గా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు 6 నెలల్లో 33 గేట్లే కాకుండా మళ్ళీ శోభ వచ్చే విధంగా ఈరోజు తుంగభద్ర డ్యామ్ తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈరోజు ఒక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. 1983లో ఆ రోజు మే నెలలో 4 ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కలిసి తమిళనాడుకు ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో చేశారు. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, 3 ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఇక్కడ ఈ డ్యామ్ ఇబ్బంది వస్తుందంటే ఇమ్మీడియట్గా ఈ గేట్లో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు గారిని ఇక్కడ పంపించాం. ఈ ప్రాజెక్టుకు ఒక చరిత్ర ఉంది. రాయలసీమ కరువు సీమ, ఇంకో పక్క ఎడారిగా మారిపోయే పరిస్థితి. 70 సంవత్సరాలుగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకి త్రాగునీరు, కొంతవరకు తాగునీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
బాలయ్య బాబు నాయకత్వంలో సినీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనని పేర్కొన్నారు. ఇందుకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్స్లో జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదని, అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మామయ్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అమరావతిలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఇది పవిత్ర భూమి అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నానని తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో బాలకృష్ణ ప్రోత్సాహంతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో షూటింగ్లే కాదు, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తన సంపూర్ణ సహకారం ఇండస్ట్రీకి ఉంటుందన్నారు. సినిమా అంటేనే గుర్తొచ్చేది విజయవాడే అని, అలాంటి విజయవాడ చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తామని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొదటి సినిమా పూజా కార్యక్రమం ఇదేనని, ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ప్రస్తుతం అమరావతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీలోని మిగతా ప్రాంతాల్లోనూ చలనచిత్ర పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. అందరి సహకారంతోనే ఇండస్ట్రీ ముందుకు సాగుతోందని చెప్పారు. ఏపీలో ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పుట్టిన నేల ఇదని అన్నారు. ఈ నేలపై మనం సినిమా రంగాన్ని అభివృద్ధి చేద్దామని, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు కొరటాల శివ, సినీ నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. జనరల్గా సినిమా ఓపెనింగ్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు. మూవీ చూసేదానికి వెళ్తాం తప్ప ఓపెనింగ్ షాట్ ఎప్పుడు చేయలేదు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ముద్దల మావయ్య జై బాలయ్యకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన బాలయ్యబాబు గారి నాయకత్వంలో ఈరోజు సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే పెద్ద బ్యానర్తో, ఒక పెద్ద యాక్టర్తో ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తాం అనేది నిజంగానే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బాలయ్యబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. అభివృద్ధికి కీలకమైన ప్రాథమిక రంగంలోని వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు సుస్థిర ఆదాయం లభించేలా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉద్యాన పంటలు దిశగా వెళ్లడంతో పాటు పంటల మార్పిడిపై మండలాల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అత్యుత్తమ విధానాలను పరిచయం చేయనున్నట్లు చెప్పారు. జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, జెడ్పీ సిఈఓ డాక్టర్ జె అరుణ తదితరులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం కిసాన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన తదితర
కేంద్ర రాష్ట్ర అనుసంధాన పథకాల అమలు తీరుపై సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై ఎంపీ దిశానిర్దేశం చేశారు. అనేక పథకాలు కొత్త మాన్యువల్స్తో సరికొత్తగా అమలుకు సిద్ధమవుతున్నాయని, వీబీజీ రామ్జీ పథకం జూలై 1 నుంచి అమలు కానుందన్నారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా దిశ మీటింగ్ వచ్చిన ఏర్పాట్లు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు, జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు, జిల్లా జడ్పీసీఈఓ గారు, మొత్తం అందరు అధికారులకి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్తున్నాయి అనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. ఈ సమీక్షలో అందరు అధికారులు కూడా చక్కగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వివిధ సమస్యల మీద చర్చించడం జరిగింది. రేపు రాబోయే కొన్ని స్కీమ్స్ కూడా మారినాయి. జీ ఇటువంటి ఎన్నో కొత్త స్కీమ్స్ కూడా, పాత పథకాలే కొత్త మాన్యువల్స్తో రాబోతున్నాయి. వాటిని కూడా చర్చించడం జరిగింది. జిల్లాకు ఉన్న కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏమన్నా రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కానీ, కేంద్ర ప్రభుత్వ మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది ఇవాళ చర్చించడం జరిగింది. తప్పకుండా దిశ మీటింగ్లో అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం. జిల్లా అధికారులందరూ కూడా నిజంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఎక్కువ శాతం కార్యక్రమాలు ఉండే జిల్లా. ఈ జిల్లాలో అధికారులందరూ కూడా ప్రతినిత్యం ఏదో కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా అందరూ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి టీం లాగా పనిచేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న అధికారులు వాళ్ళందరికీ కూడా ఎంత అలసట ఉన్నా కూడా వాళ్ళ దిశ మీటింగ్కి వచ్చి మొత్తం ఒక నోట్స్ కూడా తయారు చేసి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మనం కూర్చొని చర్చించడం జరిగింది. ఇక తప్పకుండా రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూర్చుని ఒక లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అది కూడా త్వరలో జరుగుద్ది. కాబట్టి ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తా జిల్లాను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం తమ రాజకీయ అస్తిత్వం, ప్రాధాన్యతపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసన మండలిలో బీజేపీ పక్ష నేత సోము వీర్రాజు అన్నారు. కాపుల కోసం పనిచేస్తామని చెప్పే కొన్ని పార్టీలోనే ఆ వర్గ నాయకులకు తగిన గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదని విమర్శించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చూపలేదని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో కీలక శాతం ఉన్న కాపులు తమ హక్కులు, అస్తిత్వం కోసం మరింత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థ నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని సోము వీర్రాజు కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న కాపులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కాపు ఇంట్లో విజయవాడలో ఇబ్బంది జరిగింది వాస్తవం. దానికోసం తప్పకుండా కాపులందరూ మాట్లాడాలి అనే విషయాన్ని ఈవేళ వైసీపీలో ఉన్న కాపు నేతలు సమావేశంలో అభిప్రాయాన్ని వెలిపించారు. మేము కాపుల కోసం పనిచేస్తాం అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, మంచి లీడర్. కానీ బొత్స సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాళ్ళు. ఇది వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. శ్రీని అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరికి చేర్చుకున్నాడు.
జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. ఇచ్చి బొత్స సత్యనారాయణ ఊరికనే బొత్స సత్యనారాయణ గారు అంటే విలువ ఉంది అనే విధంగా ప్రవర్తన చేసేవారు. ఆయన కూడా ఆత్మగౌరవంగా ఎక్కడా విషయాన్ని బయట పెట్టేవాడు కాదు. ఇది ఆవేళ బొత్స సత్యనారాయణ గారికి ఉన్న విలువ. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి మంత్రి కూడా ఇచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలి. విజయసాయి రెడ్డి శ్రీనివాస్ని ఎంత ఎంకరేజ్ చేశాడు అందరికీ తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో కాపుకు మంత్రి ఇస్తారు, ఆ కాపుకి ఏమాత్రం విలువ ఉండదు. ఆయన ఒక పత్రిక సమావేశాలకు పరిమితం చేస్తారు. కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ రెడ్డి గారు, ఆయన కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లాను పరిపాలిస్తారు. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమరశంఖం పూరించనున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రాగిణి నాయక్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఛాత్రోన్ కి గూంజ్ పేరిట 40 రోజుల పాటు సుదీర్ఘ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రాగిణి నాయక్ మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఛాత్రోన్ కి గూంజ్ పేరిట 40 రోజుల పాటు సుదీర్ఘ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని, దేశంలోని 28 ప్రధాన నగరాల్లో 40 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించనుందని అన్నారు. కోచింగ్ సెంటర్లు, కళాశాలలు, హాస్టళ్లు, లైబ్రరీల వేదికగా విద్యార్థుల గొంతుకను జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. పేపర్ లీక్ మాఫియా, అధికారులు, రాజకీయ రక్షణ వ్యవస్థలపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. పరీక్షల నిర్వహణ, డిజిటల్ భద్రత, కాంట్రాక్టుల వ్యవస్థను పూర్తిగా సమీక్షించి సంస్కరించాలన్నారు. అన్ని రకాల ఉద్యోగ నియామకాలకు స్థిరమైన వార్షిక క్యాలెండర్ను ప్రకటించి ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. జూన్ 30 నుండి 28 నగరాల్లో కరపత్రాల పంపిణీ, విద్యార్థులతో సమావేశాలు, జూలై నెల మొత్తం క్యాంపస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, అంబేద్కర్ సంభాషణలు, అదేవిధంగా ఆగస్టు 1, 2026 దేశవ్యాప్తంగా 28 ప్రధాన నగరాల్లో కలెక్టరేట్ల ముట్టడి చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 9, 2026 న్యూఢిల్లీలో భారీ ఎత్తున పార్లమెంటు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. देखिए, देश के नेता प्रतिपक्ष राहुल गांधी जी के नेतृत्व में एनएसयूआई और यूथ कांग्रेस की मदद से छात्रों की गूंज कार्यक्रम की शुरुआत पूरे देश में होने जा रही है. 28 शहरों में 40 दिन तक ये कैंपेन, ये मूवमेंट, ये आंदोलन चलेगा, जिसमें से एक शहर विजयवाड़ा भी है. इसीलिए मैं आज यहाँ प्रेस वार्ता के लिए आई हूँ. छात्रों की गूंज एक ऐसी मुहिम है जिसमें हम एक प्लेटफॉर्म देना चाहते हैं कि जितने भी स्टूडेंट कम्युनिटी, यूथ और कॉम्पिटिटिव एग्ज़ाम के एस्पायरेंट्स हैं, वो आकर अपने मन की बात कह सकते हैं, अपनी परेशानी को बता सकते हैं और हमारे साथ जुड़ सकते हैं. आज हमने एक पैम्फलेट लॉन्च किया, एक QR कोड, एक मिस्ड कॉल नंबर और एक वेबसाइट लॉन्च की. जिन स्टूडेंट्स को प्रॉब्लम है, मेंटल ट्रॉमा है, फ्यूचर को लेके परेशानी है, उनके पेरेंट्स हो, कंसर्न सिटीजन्स हो, सब हमसे जुड़ सकते हैं. पहले फेज़ में हम कैंपेन करेंगे, हॉस्टल्स में जाएंगे, कैंपसेस में, यूनिवर्सिटी, कॉलेजेस में, नुक्कड़ में, सड़कों पर हम ज़्यादा से ज़्यादा स्टूडेंट्स तक पहुंचने की कोशिश करेंगे. सेकेंड फेज़ में 1 अगस्त को सारे 28 शहरों में, विजयवाड़ा में भी कलेक्ट्रेट का घेराव होगा और 9 तारीख को दिल्ली में एक बड़ा प्रदर्शन होगा जिसमें पूरे देश भर के छात्र आएंगे और संसद का घेराव करेंगे. आज ज़रूरत ये है कि जिस तरह से 10 साल में 89 पेपर, 89 पेपर लीक्स हैव हैपेंड इन द लास्ट 10 years. बार बार नीट जैसे पेपर जो है वो लीक होते हैं, फिर रद्द हो जाते हैं, एग्ज़ाम कैंसिल हो जाते हैं, संघीकरण हो रहा है, कम्युनलाइजेशन ऑफ एजुकेशन, प्राइवेटाइजेशन, स्काई रॉकेटिंग ऑफ फीस, स्कैम्स, एग्जामिनेशन फ्रॉड, सारी पूरा एग्जामिनेशन सिस्टम बर्बाद है. सबसे पहले हम चाहते हैं कि धर्मेंद्र प्रधान इसकी जिम्मेदारी लें. केवल CBSE के ऑफिसर्स का तबादला करने से, टेलीग्राम को बैन करने से काम नहीं चलेगा.
First of all, Mr. Dharmendra Pradhan has to resign. NTA has to be banned, the National Testing Agency. Secondly, there has to be a complete revamp and overhaul of the examination system. Thirdly, we want a fixed annual dates and results of examinations and a recruitment calendar. यानी कि एग्ज़ाम कब होगा उसकी तारीख को आप निश्चित करिए और एक रिक्रूटमेंट, एक एम्प्लॉयमेंट कैलेंडर भी निकालिए. जब तक ये मांग पूरी नहीं होंगी, स्टूडेंट्स आंदोलित ज़रूर रहेंगे. जिस तरह से कोटा में हमने देखा कि राहुल गांधी जी का जो कार्यक्रम था वो बहुत ही सक्सेसफुल था, दिल्ली, पटना और इलाहाबाद में भी ऐसे ही कार्यक्रम हो रहे हैं. अब समय आ गया है कि स्टूडेंट कम्युनिटी अपने मन की बात जाकर मोदी सरकार को और धर्मेंद्र प्रधान को बताए. मोदी जी रीनीट के लिए बधाई ज़रूर देने के लिए जा रहे हैं, झूठी बधाई, जबकि एग्जामिनेशन सिस्टम, बायोमेट्रिक्स और एडमिट कार्ड में तमाम गलतियां थी, लेकिन 17 बच्चों ने आत्महत्या कर ली और मोदी जी के मुंह से एक शब्द भी नहीं निकला. ये सारी समस्याओं को लेकर हमने ये मुहिम चलाई है और मैं मीडिया के साथियों से भी अनुरोध करती हूँ कि हमारी बात को और आगे ले जाएं और स्टूडेंट कम्युनिटी तक पहुँचाएं. धन्यवाद. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అప్పుడు ఇప్పుడు కాపులకు ద్రోహం చేస్తున్నది జగనేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. కాపులకు తాను వ్యతిరేకినని జగన్ బహిరంగంగా చెప్పిన విషయం అందరికీ తెలుసునని పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలనేది 40 ఏళ్లుగా ఉన్న డిమాండ్ అని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు. 2014-19 మధ్య చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడంతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% అమల్లోకి తెచ్చారని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రద్దు చేశారన్నారు. అప్పుడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తాను జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టి ఈడబ్ల్యూఎస్ అమలు, కాపు రిజర్వేషన్పై మీ స్టాండ్ ఏంటని లేఖ రాస్తే జగన్ దానికి సమాధానం ఇవ్వలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్న వైకాపా కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తుండడాన్ని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. కృష్ణలంక ఘటన దురదృష్టకరమని, దానిపై ప్రభుత్వం స్పందించి సిట్టు వేసిందని చెప్పారు. ఆ రోజున ద్రోహం చేసావు, ఈ రోజున కాపులకి ద్రోహం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నిజంగా కాపులకి ఎవరైనా ద్రోహం చేస్తున్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పడానికి, ఎందుకంటే ఎక్కడెక్కడ దురదృష్టవశాత్తు చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. దురదృష్టం, అలా విజయవాడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి గవర్నమెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అయింది, దానికి సిట్ వేసింది, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసింది, అతను అరెస్ట్ చేసింది. నీ టైంలో జరిగిన ఇన్సిడెంట్లో నువ్వు రియాక్ట్ అయినటువంటి ఒక ఇన్సిడెంట్ చూపించు, పైగా సమర్థించుకున్నావు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్కు కృషి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. 500 కోట్ల సాస్కీ నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు ఆమె చెప్పారు. కొత్తగా మరో 10 బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ 1000 కోట్లతో ఆదరణ 3.0 పథకాన్ని అమలు చేయబోతున్నామని, ఈ పథకం ద్వారా ఆధునిక పరికరాలు అందజేసి బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా బీసీ చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలోనే కాపులకు మేలు జరిగిందని సవిత తెలిపారు. 2014-19 మధ్య 13 జిల్లా స్థాయి కాపు భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వాటిలో 9 భవనాలను, 487 మినీ కాపు భవనాలు రద్దు చేశారన్నారు. సీఎం చంద్రబాబు కాపులకు 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారని, జగన్ ఆ రిజర్వేషన్లను కూడా రద్దు చేశారని మంత్రి తెలిపారు. ఈ 2 సంవత్సరాల్లో బీసీలను హక్కున చేర్చుకున్నాం. అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేశామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తూ, మరి బీసీ సంక్షేమ శాఖలో ఈ 2 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందు తెలియజేస్తూ, మరి బీసీల సమాజానికి, బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు, బీసీలంటే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా తయారు కావాలనే ఆలోచనలో వారికి పునాదులు వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ కూడా 39,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రెండో బడ్జెట్లో మరి 47,000 కోట్లు కేటాయించడం, మూడో బడ్జెట్లో 51,000 కోట్లు కేటాయించి మరి ప్రణవ భాగం, మరి సింహ భాగం
బీసీలకే కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇది బీసీల పట్ల కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి అని మరొక్కసారి నిరూపించుకున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి బీసీలకు మరి ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్ గా తయారు కావాలి అంటే వారికి మంచి పునాదులు వేయాలి. ఆ పునాదులు ముఖ్యంగా ప్రథమైనది విద్య కాబట్టి విద్య పైన మరి ఎక్కువగా ఫోకస్ చేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాలలు 109 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో బాలికలు 53, మరి బాయ్స్ వచ్చి 56 ఉన్నాయి. సుమారుగా 50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి కొత్తగా మరి ప్రజాప్రతినిధులు బీసీ సంఘాలు వారు కోరిక మేరకు, ఎందుకంటే ఎంజేపీ స్కూల్స్ కి చాలా డిమాండ్ ఉంది, మరి చాలా ప్రెషర్స్ ఉన్నాయి, పిల్లలకి నాణ్యతమైన విద్య కావాలి అంటే గురుకుల పాఠశాలలు మరిన్ని కావాలని మరి కోరిక మేరకు మరి గతంలో 14-19లో 107 ఉండేటివి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో 2 శాంక్షన్ చేశాం. మళ్ళీ ఇప్పుడు 10 గురుకుల పాఠశాలలు కూడా నిన్నటి రోజు కేబినెట్ లో కూడా ఆమోదించడం అయినది విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఆ 10 గురుకుల పాఠశాలల్లో మరి సుమారుగా 5,000 మంది విద్యార్థులకు మరి అవకాశం కల్పించవచ్చన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి ప్రస్తుత పోటీ ప్రపంచం తగ్గట్టుగా సాంకేతిక బోధనం కూడా మరి అందజేస్తున్నాం. మరి ఒక పక్క ఎంజేపీ స్కూల్స్ కి కంప్యూటర్స్, ఇన్వర్టర్స్ వసతుల కోసం కూడా సుమారుగా 25 కోట్ల రూపాయలతో వసతుల కోసమే ఏర్పాటు చేశాం. మరి ఆర్ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్స్, మరి వంట సామాగ్రి, ఇతర వసతుల కోసం 25 కోట్ల రూపాయలతో మరి వసతులు కూడా ఏర్పాటు చేశాం. మరి నిజంగానే మా డిపార్ట్మెంట్కి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ ఏడాది 10th లో నంబర్ 1 ఏదంటే ఎంజేపీ గురుకుల పాఠశాల 10th లో 96.02%, ఇంటర్లో 94% బీసీ బిడ్డలు మరి సాధించారు, మరి రిజల్ట్స్ సాధించారు. ఫలితాల్లో ఎంజేపీ 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ₹1 కూడా పెంచలేదని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో కూడా ఛార్జీలు పెంచబోమన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అదనపు ఖర్చుల పేరిట వినియోగదారులపై భారం వేసే ట్రూ అప్ విధానానికి స్వస్తి పలికి దేశంలోనే తొలిసారిగా యూనిట్కు 13 పైసల మేర ట్రూ డౌన్ అమలు చేసి సామాన్యుడికి ఊరటనిచ్చామని తెలిపారు. అదే సమయంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన 15,790 కోట్ల ఆదాయ లోటును ప్రభుత్వం భరిస్తోందని, అలాగే 2019-20 నుంచి 2023-24 వరకు పంపిణీ సంస్థలకు సంబంధించిన 4,497 కోట్ల ట్రూఅప్ బాధ్యతలను కూడా ప్రభుత్వం స్వీకరించిందని చెప్పారు. తద్వారా ప్రజలపై అదనపు భారం పడకుండా చూడగలిగామని తెలిపారు. అసమర్థుడు సీఎం అయితే రాష్ట్రం ఎలా నష్టపోతుందో చెప్పడానికి 2019-24 నడుమ విద్యుత్ శాఖ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన సమర్థుడైన నాయకుడు చంద్రబాబు తన విజన్తో ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిస్తే అసమర్థుడైన సీఎం ఆ తర్వాత అధికారంలోకి వచ్చి శాఖను నష్టాల పాల్చేశారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అసమర్థత అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ శాఖ 19-24 కాలంలో కేస్ స్టడీగా తీసుకోవచ్చు. అంత వ్యవస్థను అన్నింటిని కూడా సర్వనాశనం చేశాడు అనమాట. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. 32,000 కోట్ల భారం ప్రజల మీద వేశాడు. దానికి ప్రధాన కారణం బహిరంగ మార్కెట్లో విద్యుత్తు విపరీతంగా కొనుగోలు చేయటం, అధిక రేట్లు కొనుగోలు చేయటం వల్ల డిస్కమ్లు విపరీతంగా ప్రజల మీద భారం వేసి వీళ్ళు చేసిన అనైతిక నిర్ణయాలతోటి చాలా నష్టపోయి ప్రజల మీద భారం వేయాల్సి వచ్చింది. అదే కాకుండా 5 ఏళ్లలో విద్యుత్ సంస్థలపై దాదాపు 49,596 కోట్లు అప్పులు చేశాడు. అదే కాకుండా ఆయన కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో వీటీపీఎస్ 800 మెగావాట్లు ఉంటే దాన్ని 5 నెలల పాటు లేట్ చేయటం, కన్స్ట్రక్షన్ పూర్తి చేసి విద్యుత్ తయారీలోకి తీసుకురావాల్సిన దాన్ని లేట్ చేయటం వల్ల దాదాపు ఆలస్యం అవటం వల్ల 7,000 కోట్లు ఈ సంస్థ మీద భారం పడింది. కృష్ణపట్నం థర్మల్ ప్లాంటు 44 నెలలు ఆలస్యం చేశాడు. దానివల్ల 5,900 కోట్ల పైన భారం పడింది. వీటీపీఎస్ కానీ కృష్ణపట్నం ప్రాజెక్టు వల్ల మొత్తం నష్టం 13,000 కోట్ల పైన. ఆయన
సరైన టైంలో వాటిని అందించలేకపోవడం, 800 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని అందించలేకపోవడం వల్ల ఈ అన్నిటిని కూడా విపరీతమైన నష్టం జరిగింది. అదేవిధంగా పోలవరం విద్యుత్ కేంద్రం ఉంది. 2023 నాటికి అందుబాటులో రావాల్సిన దాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని ఆలస్యం చేయటం వల్ల దాదాపు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దాదాపు 4737 కోట్ల ఆదాయాన్ని మనం నష్టపోయాము. దాదాపు 960 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ని మనం సరైన టైంలో అవగాహన లేకపోవటం వల్ల రీటెండరింగ్ అని చెప్పి వాటి వల్ల పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది అనమాట. ఇవన్నీ చూసుకుంటే వినియోగదారుల పైన అధిక భారం కింద దాదాపు 32,000 కోట్ల 166 రూపాయలు పైన వినియోగదారుల మీద భారం పడింది. విద్యుత్ సంస్థల్లో అప్పులు పెరుగుదల దాదాపు 49,596 కోట్లు నష్టం కలిగింది. పరిపాలనా లోపాల వల్ల 47,741 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. టోటల్గా 1,29,503 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవటం కానీ, విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేయడం కానీ, అధిక రేట్లతోటి పైన విద్యుత్తును కొనుగోలు చేయడం కానీ, మన సిస్టమ్స్ని జనరేషన్ సిస్టమ్స్ని ఆపటం కానీ, వీటన్నిటి వల్ల పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళి దాదాపు 1,29,503 రూపాయలు లాస్లోకి వచ్చిందనమాట. అదేవిధంగా చంద్రబాబు గారి నేతృత్వంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అప్పటికి మొదటి స్థానంలో ఉంది. విజన్ కారణంగా, చంద్రబాబు నాయుడు గారి విజన్ కారణంగా ఎనర్జీ రంగంలో పారిశ్రామికవేత్తలు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు మన దగ్గర. కేవలం 1,342 మెగావాట్లుగా ఉన్న గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని ఆయన టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో 7,716 మెగావాట్లకు చేరింది. దాదాపు క్లీన్ ఎనర్జీ దేశంలో ఎక్కలేని విధంగా మనం తీసుకొచ్చాం. దాదాపు ఇంత పెద్ద ఎత్తున క్లీన్ ఎనర్జీ వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటి ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందని వ్యాఖ్య. అమరావతిలో బాలయ్య కొత్త సినిమా ప్రారంభం, క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్. ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన దిశ కమిటీ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.